ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం 2.5 గంటల పాటు జరిగింది. సోమవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇవాల్టి సమావేశంలో కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక ఇవ్వనుంది క్రమశిక్షణ కమిటీ. ఈ సమావేశానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరు కావడం ఆసక్తి రేపింది. అయితే డీపీపీ అధ్యక్ష హోదాలో తనను కమిటీ పిలిచిందని అన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. కొండా మురళి ఎపిసోడ్లో ఏం జరిగిందో కమిటీ ముందు చెప్పానన్నారు. కాంగ్రెస్ పెద్ద కుటుంబం లాంటిదని, ఇలాంటి సమస్యలు సహజమే అని అన్నారు ఆయన. కూర్చొని మాట్లాడితే అంతా సెట్ అవుతాయన్నారు. ఈ విషయంలో ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పారు నాయిని రాజేందర్ రెడ్డి. జిల్లా ప్రెసిడెంట్గా ఎట్లా దీనికి మార్గం ఏంటి, దీని ఏంటనే ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే అడిగారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబం అనగా ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఇది, మంది ఎక్కువ ఉన్నా కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటి మీద తప్ప వేరే ఏది లేదు. ఎందుకు మేము ఇంట్లో కూర్చొని మీటింగ్ అవుతుంటే మీడియా సోదరులు వచ్చి ఇంటికాడికి వస్తే వాడు మాట్లాడింది తప్ప, అది కూడా మేము అందరూ మీడియా దగ్గరికి పోదు, అందరు లిమిట్లో ఉండాలని చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఈ బీసీలకు దీనికి ఏం సంబంధం చెప్పండి నాకు. ఇది కుల పంచాయతీలు ఏమన్నా, ఇది పార్టీ అందరికి ఒకటే వర్తిస్తుంది. అందరూ క్రమశిక్షణ కిందనే ఉండాలి. ఏది కానీ అధిష్టానం క్రమశిక్షణ సంఘం ఉంటుంది, వాళ్ళ పరిధిలో నడుస్తుంటే చిన్న ఇది నీటి మీద బుడగ లాంటిది. దీని గురించి పెద్ద మనం ఇది కావాల్సిన